ప్రైజ్ ది లార్డ్. నేటి వాక్యము కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. ఈ లోకంలో ప్రతి మనిషి తన స్వార్థం కొరకు జీవిస్తూ ఉంటాడు. ఈ స్వార్థంతో అనేక పాపాలకు ఒడిగడుతూ ఉంటాడు. తనకు కావలసిన దానిని సంపాదించుకోవడానికి, తనకు అవసరమైన దానిని పొందుకోవడానికి ఎన్నో విధాల ఆలోచిస్తూ, అది మంచి మార్గమైనా చెడు మార్గమైనా ముందుకే వెళుతుంటాడు. అనేక సందర్భాలలో ఎదుటివారికి నష్టాన్ని కలిగించాలని, కష్టాన్ని కలిగించాలని, ఎదుటివారికి అపాయం తలపెట్టాలని, వారిని ఇబ్బంది పెట్టాలని కుట్రపూరితమైన ఆలోచనలు చేస్తూ తనకు కావలసినటువంటి వాటిని పొందుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ దేవుడు స్పష్టంగా ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్న మాట, తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయేది. నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకున్నావో, ఎవరిని బాధ పెట్టాలనుకున్నావో, ఎవరికి నష్టం కలిగించాలనుకున్నావో, ఆ కష్టము, ఆ బాధ, ఆ నష్టం అవన్నీ తిరిగి నీకే వస్తాయని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎవరిని నష్టపరచకుండా, ఎవరిని కష్టపెట్టకుండా నీతిగా, న్యాయంగా, యథార్థంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి విధంగా మనందరం కూడా దేవుని చిత్త ప్రకారమైన జీవితాన్ని కలిగి ఉండినట్లుగా దేవుడే తన కృపను మనకు తోడుగా ఉంచి నడిపించునుగాక. ఆమేన్.